వెల్కమ్ బ్యాక్. అమెరికా ఆస్ట్రేలియాలే కాదు ఇప్పుడు వరుసగా అన్ని దేశాలు అదే బాటలో అడుగులేస్తున్నాయి. తమ దేశానికి వచ్చే వారికి ఇష్టానుసారం వీసాలు ఇచ్చేయకుండా కట్టడి చేస్తున్నాయి. మరి ఈ పరిణామంతో ముందు దెబ్బపడేది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి అన్నది కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా వరుసగా దేశాలన్నీ భారతీయుల్ని మెడపట్టుకుని గెంటేస్తే వెనక్కొచ్చే వాళ్లకు స్వదేశంలో తగినన్ని కొలువులున్నాయా? ఈ పరిణామాలు మరో ఐటీ సంక్షోభానికి బీజాలు వెయ్యనున్నాయా? అమెరికా, ఆస్ట్రేలియాలే తమ వీసా నిబంధనల్లో మార్పులు చేసి ఇండియన్ ఐటీ నిపుణుల మీద పిడుగులేశాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొన్ని మిగిలిన దేశాలు కూడా చాలా సైలెంట్ గా తమ వీసా రూల్స్ ను మార్చేస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్ లాంటి కొన్ని దేశాలు తమ వీసా నిబంధనల్ని మార్చేశాయి. మరికొన్ని భారతీయులకు వీసాలు ఇవ్వడంపై కఠిన నిబంధనలు పెట్టాయి. తమ దేశంలో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సమీక్షించే విషయంలో కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో సింగపూర్ తమ ఉద్యోగాలు భారతీయులు ఎక్కువగా ఎత్తుకుపోకుండా జాగ్రత్త పడింది. నిజానికి 2016 జనవరి నుంచే భారతీయ ఐటీ కంపెనీలకు వీసాలు జారీ చేయడాన్ని నామమాత్రంగానే చూస్తూ వస్తోంది. అంతేకాదు స్థానికులకే కాస్తంత ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కంపెనీలకు అధికారికంగా విజ్ఞప్తి లేఖలు రాస్తోంది. చూడటానికి ఇవి విజ్ఞప్తుల లేఖలే అయినా కంపెనీలకు మాత్రం అవి అనధికార ఆదేశాలని చెప్పకనే చెబుతోంది. నిజం చెప్పాలంటే తమ దేశంలో ఉన్న ఉద్యోగాలు తమ దేశీయులకే దక్కాలన్నది సింగపూర్ ప్రభుత్వం అభిమతం అని నాస్కామ్ చెప్పుకొస్తోంది. సింగపూర్ చేసిన నిబంధనలతో ఇప్పటికే ఆ దేశ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు విదేశాలకు తరలిపోయే ప్రమాదం తలెత్తినా సింగపూర్ మాత్రం వీసా రూల్స్ లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పేసింది. ఇక ఇదే కోవలో మరో అగ్రరాజ్యం బ్రిటన్ కూడా భారతీయులకు ఇచ్చే వీసా నిబంధనల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2016 నవంబర్ నుంచే ఈ ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం భారతీయ కంపెనీల్లో ఉద్యోగులు బ్రిటన్లో ఉన్న క్లయింట్ల దగ్గర పనిచేయడానికి తాత్కాలికంగా వెళ్లేవారికి కనిష్ట వేతనాన్ని 30,000 పౌండ్లకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఉద్యోగుల జీవిత భాగస్వాములు లేదా తల్లిదండ్రులు 2.5 ఏళ్లకు మించి బ్రిటన్లో ఉండే వారి ఆంగ్ల భాషలో నైపుణ్యాన్ని నిర్ధారించే పరీక్షలు పాస్ అవ్వాల్సిందే అని తేల్చి చెప్పేసింది. ఇన్నాళ్లు నిపుణులంటే భారతీయులే అని భావించిన కంపెనీలు ఇప్పుడు అదే భారతీయుల్ని దూరం పెట్టాలని చూస్తున్నాయి. ఇది ఇండియన్ ఐటీ నిపుణులకు విషమ పరీక్షగా మారుతోంది. ఇకపై ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఇండియాలో డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే అత్యున్నతమైన సర్టిఫికేషన్ పూర్తి స్థాయిగా ఖచ్చితంగా మనమే వాళ్లకు అవసరం అనే స్థాయికి ఎదగాలి. అంతే తప్ప తూతూ మంత్రంగా ఏవో 4-5 కోర్సులు చేసి ఓ 2 ప్రాజెక్టులు అరువు తెచ్చుకుని వాటితో విదేశాలకు చెక్కేద్దామంటే ఇకపై కుదరదు. మొత్తంగా అన్ని దేశాల వీసా నిబంధనలు ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ తమ కెరియర్ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీస్తున్నాయి. గడిచిన 25 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో చీప్ లేబర్ అంటే ఇండియన్లే అనుకునేవారు. కానీ ఇప్పుడు వారిలో కూడా ఖచ్చితంగా టాలెంట్, స్టామినా ఉన్న వాళ్లకే వీసాలిస్తున్నాయి. అయితే ఇదేదో ట్రంప్ ఒక్కడిని చూసి అన్ని దేశాలు అదే బాటలో అడుగులేస్తున్నాయని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ట్రంప్ పీఠం ఎక్కక ముందే తమ వీసా నిబంధనల్లో మార్పు చేయాలని పావులు కదిపాయి. తమ దేశంలో స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదన్న భావనతోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రొటెక్షనిజం పెరుగుతూ వస్తోంది. ఈనాళ్లు ప్రపంచాన్ని నడిపించిన గ్లోబలిజం, లిబరలిజం రెండూ అవుట్డేటెడ్ అయిపోయాయి. అమెరికాలోనే కాదు అన్ని దేశాల్లోనూ కూడా తమకు ఉద్యోగాలిచ్చే వారికే ఓట్లేస్తామన్న భావన పెరుగుతూ వస్తోంది. అందుకే తమకు ఓట్లేసే వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్న తలంపుతో ఆయా దేశాధినేతలు వీసా రూల్స్ నానాటికి కఠినతరం చేస్తూ వస్తున్నారు. నిజానికి ట్రంప్ నిర్ణయాల వెనుక అసలు కారణం ఇదే. బి అమెరికన్, బై అమెరికన్ అంటూ బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ 2020 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నాడు. కానీ ఇదే భావన అక్కడి స్థానికుల్లో జాత్యహంకారంగా మారి చాలా మంది భారతీయుల ప్రాణాల మీదకు తెచ్చింది. అనర్హులు చాలా మంది భారతదేశం మిగిలిపోతున్నారు. ఇప్పుడు అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, యూరోప్లో కూడాను ఈ ఆర్థిక పురోగతి మందగమనంలో ఉన్నది. 1.5%, మంది 7.2%. ఏమండి, చైనాలో 6.8% జీడిపి పెరుగుతుంది. ఇక్కడ ఎంతో ఉత్పత్తి చేయవలసినటువంటిది, అలాగే ఐటీని ఉపయోగించవలసినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఎక్కువ జీతం వస్తుందని, ఎక్కువ అవసరాలని మన వాళ్ళంతా అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఆర్థిక పురోగతి మందగమనంలో ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నామో,
ఏ విధంగా అయితే తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు తరిమి వేయబడ్డారో, ఒకే భాష మాట్లాడినా, ఒకే మతం ఉన్న, ఒకే దేశ పౌరులైన, ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి క్షణదశలో ఉంటుందో అప్పుడు జింగోయిజం అంటారమంటే, నా దేశం, నా మనుషులు, నా వ్యక్తులు, వీళ్ళకే ఉద్యోగం కానీ ఇతరులకు కాదు అంటారు. ప్రపంచం అంతటా కూడా చాలాసార్లు ఇలా జరిగింది. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా అంతే. ఇన్నాళ్లుగా గ్లోబలైజేషన్ ను ఎంకరేజ్ చేసిన అగ్రరాజ్య ప్రజలు ఇప్పుడు దాన్ని తిరస్కరిస్తున్నారు. కేవలం దాని వల్లే తమకు ఉపాధి దొరకడం లేదన్న వ్యతిరేక భావన వారిలో నానాటికీ పెరుగుతోంది. అందుకే ప్రజలంతా జాత్యహంకారంతో రగిలిపోతుంటే ఆయా దేశాల ప్రభుత్వాలు నేషనలిజం వైపు మొగ్గు చూపుతున్నాయి. నిజానికి మన దేశంలో మోడీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియలో ఒక భాగమే. అమెరికా సహా చాలా దేశాలు మన జాతి, మన వస్తువులు, మన ఉద్యోగాలు అన్న భావనతో ముందుకెళ్తున్నాయి. ఎక్కడి రాజ్యాలు అక్కడే డెవలప్ అవ్వాలన్న ఆలోచనల్ని పెంచుకుంటున్నాయి. కాకపోతే ఆ దేశాల నిబంధనలన్నీ ఒక్కసారిగా తెరపైకి రావడంతో ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. నిజానికి అమెరికా, ఆస్ట్రేలియా లాంటి వలస దేశాల్లో భారతీయ నిపుణులు లేకుండా వాళ్లు అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టమైన సంగతి వాళ్లకు కూడా తెలుసు. అయినా సరే వాళ్లు తమ అభివృద్ధి కోసం మనల్ని కాదనుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. వాళ్లే అంతకు సిద్ధపడుతున్నప్పుడు మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణులు ఒక్కసారిగా మన దేశం మీద పడిపోతే వాళ్లకు ఇక్కడ స్థాయికి తగిన కొలువులు దొరుకుతాయన్నదే ఆ ప్రశ్న. ఒకవేళ ఇలా వెనక్కి వచ్చే వాళ్లకు కొలువులు లేకపోతే ఇక్కడ కంపెనీలు కూడా మనుగడ సాగించడం కొంతమేర కష్టమవుతుంది. అప్పుడు మరోసారి 2007 నాటి రెసెషన్ పరిస్థితులు తలెత్తి ఐటీ రంగంలో మరోసారి సంక్షోభం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.